పూలే అంబేద్కర్ వాది ఎం నరేందర్ గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరేందర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బహుజనులు అనబడే నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు బాంసెఫ్ భారత్ ముక్తి మోర్చా వామన్ మేశ్రామ్ గారికి, ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు గౌరవనీయులు రిజిస్ట్రార్ తెలంగాణ యూనివర్సిటీ లింబాద్రి గారికి, డాక్టర్ మధుశేఖర్ గారికి, రియాజ్ టీఆర్ఎల్డి పార్టీ అధ్యక్షులు రియాజ్ బాయ్ గారికి, అదేవిధంగా అక్క మమత గారికి, కిస్టు బీసీ సంక్షేమ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గారికి, మరియు బాంసెఫ్ చెన్నయ్య గారికి, డాక్టర్ కుమార్ కాలే గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు బహుజన సోదరులకు అందరికి కూడా పేరు పేరున జై భీమ్ జై పూలేతో వారందరికీ నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు బాంసెఫ్ 7వ రాష్ట్ర సదస్సుకు నన్ను ఇన్వైట్ చేయటం, డాక్టర్ కుమార్ కాలే గారు, మా అన్న చెన్నయ్య గారు, వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రాం ఇక్కడికి మన అన్నదమ్ములను కలుసుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి నేను కృతజ్ఞుడని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న సబ్జెక్ట్ ఎస్సీ ఎస్టీల పేరుతో ఉప ప్రణాళిక ప్రకటించి సంవత్సరం దగ్గర గడుస్తున్నప్పటికి కూడా ఎటువంటి నిధులు కేటాయించకుండా, కేటాయించడం అని చెప్పిన నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అనేటటువంటిది ప్రధాన సబ్జెక్ట్. ఆ తర్వాత బీసీ అండ్ మైనారిటీస్ అనబడే బహుజన కులాల వారికి వారి విద్య కోసం ఎటువంటి సప్లాన్ను ప్రకటించకుండా, ఎటువంటి బడ్జెట్ను ప్రకటించకుండా వాళ్ళకు ఉండేటటువంటి రాజ్యాంగ హక్కుల్ని ఈ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని చెప్పేసి రెండవ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది నేను ఎప్పటి నుంచో టీవీలలో పేపర్లలో ప్రకటనలు మనం అందరం కూడా చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది అది ఎస్సీ ఎస్టీల కోసం పెట్టిందని నేను అనుకోవట్లేదు, అది కిరణ్ కుమార్ రెడ్డి కోసం పెట్టిందని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ప్రజెంట్గా ఉన్నటువంటి ఎస్సీలు దళితులు అనబడేటటువంటి మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు మన రిజర్వేషన్ సీట్లలో గెలిచి ఎస్సీ ఎస్టీ సప్లాన్కు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే చట్టబద్ధత కల్పించగలిగారు. ఇంకెవరు కూడా ఇంత ధైర్యం చేయలేరు, ఇంత సాహసం చేయలేరు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల కోసం పుట్టిన మానసపుత్రుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఎన్నో సందర్భాలలో వాళ్ళు చెప్తా ఉన్నారు, మనం వింటా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా మనం ఎవరం దాన్ని ఖండించలేకపోయాము. ఎవరైనా ఖండించుంటే నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు రెడ్డి కులంలో పుట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పెట్టి రేపు వచ్చే ఎలక్షన్లో ఎలక్షన్ స్టంట్ కోసం ఓట్లు దండుకోవడం కోసమే అంత ప్రచారం చేసి ఇప్పటి వరకు చెన్నై అన్న చెప్పిండు నాకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద మాట్లాడాలి కాబట్టి నువ్వు కొద్దిగా ప్రిపేర్గా రామ్మని. ఎస్సీ ఎస్టీ సప్లాన్కు ఎన్ని కోట్ల నిధులు పెట్టిరో నాకు తెలియదు, కానీ
ఆ సప్లాన్ని ప్రచారం చేయడానికి 100 కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిరన్నా. ఇది ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ప్రచారం చేయటం కోసము, ఎస్సీ ఎస్టీల కోసం పెట్టినమని చెప్పడం కోసము 100 కోట్ల రూపాయల బడ్జెట్ వాళ్లకు పేపర్లకు పత్రికలకు యాడ్స్ రూపంలో ఇచ్చిర్రు. అది ఇచ్చింది ఈనాడు పత్రికకు, సాక్షి పత్రికకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్కు, ఇలాంటి ఛానళ్ళకి ఇచ్చారు. పేరేమో ఎస్సీ ఎస్టీ అంటరాని కులాల వాళ్ళకి ఇస్తున్నాం ఈ పైసలు, ఇక రిలీజ్ చేస్తాం అని చెప్పి ప్రకటనల పేరుతోటి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ టీవీ ఛానళ్లకు, పత్రికలకు యాడ్ల మీద యాడ్లు ఇచ్చుకుంటూ వేరు. చూడండి, మనకు పెడతామన్న అన్నంలో కూడా ఫస్ట్ వానికి పెట్టినాకనే తర్వాత మనకు పెట్టాలన్నా లేదని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనకు పెడుతున్నామన్న బడ్జెట్లో యాడ్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మనకి ఇవ్వాలనా లేదా అనేది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక బీసీ సప్లాన్ తెర మీదకి తీసుకొచ్చారు. బీసీ సప్లాన్ తెర మీదకి తీసుకొచ్చింది వాళ్ళ గడిలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు. బ్రహ్మాండంగా ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ పెట్టగలిగిండు మా కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇంకొక విషయం చెప్తున్నా, కొంతమంది బీసీ నాయకులు కూడా ఏమైనా ఉంటే అసలు ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కల్లా ఎవరన్నా ఏమైనా న్యాయం చేసిర్రు, బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి, ఎక్కువ హక్కులు ఉన్నాయి, ఎక్కువ మందికి న్యాయం జరిగింది అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది, అది రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగిందని చెప్పి బీసీ నాయకులు, ఈ మధ్య ఉద్యమకారులు కూడా చాలా సందర్భాల్లో మొదలుపెట్టిర్రు. వాళ్ళ ఫోటోలు వేసి రాయడం వాళ్ళు మొదలుపెట్టిర్రు. మనోళ్ళకి ఏం కావాలంటే పేపర్ల ఫోటో రావాలి, ఇచ్చిన స్టేట్మెంట్ రావాలి, ఈ తర్వాత ఏమన్నా కానీ రాజశేఖర రెడ్డి నాయకుడు అవుతుండా, జగన్మోహన్ రెడ్డి నాయకుడు అవుతుండా, కిరణ్ కుమార్ రెడ్డి నాయకుడు అవుతుండా, ఇది కాదు. మనకు ముఖ్యంగా మనం ఇచ్చిన స్టేట్మెంట్ రావాలి, మన ఫోటో రావాలి పేపర్లో, మనం లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలి. జాతి ఏమన్నా పోని, జాతి విషయం మనకు అనవసరం. అటువంటి నాయకులు కూడా ఇవాళ బీసీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, మైనార్టీలలో కూడా ఉన్నారు. దానికి ఎవరు అతిథులు కాదని నేను ఎవరిని విమర్శించదలుచుకోలే, ఏ ఉద్యమకారుని వేదిక మించి విమర్శించదలుచుకోలే. మనం ఎక్కడున్నామంటే మనకు ఓటిచ్చి ఆ ఓటును ఉపయోగించుకోమని చెప్పి ఆ ఓటును తీసుకుపోయి సాటుకు సీక్రెట్ చేయడానికి కూడా భయపడే స్థితిలో ఉన్నాం మనం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి పెద్దలు, మేధావులు చాలామంది వచ్చిర్రు. ఎక్కువ చదువుకున్న వాళ్ళేమో ఓటేయడానికి పోవట్లేదు. చాలామంది ఎక్కువ చదువుకున్న వాళ్ళేమో ఓటేయడానికి పోవట్లేదు. నాకు ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను ఒక రెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఒకసారి. పోతే కాలనీ సంక్షేమ సంఘానికి సంబంధించిన ఒక 2-3 ఆఫీసర్స్ వాళ్ళు హైదరాబాద్లో ఒక ఫాస్ట్ కాలనీకి సంబంధించిన ఆయన వచ్చాడు. ఒక 5-6 స్లమ్కు సంబంధించిన వాళ్ళు వచ్చారు, మాస్ అంటే మనోళ్ళు. ఆయన ఫాస్ట్ కాలనీలో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి స్లమ్కు సంబంధించిన వాళ్ళ దగ్గరికి పోయి, అన్న ఏంది చెప్పి మీ బాధ, నేను ఏదన్నా ఉంటే మీ స్లమ్కు రేపు వస్తా, రేపు పొద్దున్నే మార్నింగ్ వాక్లో మాట్లాడుకుందాం, మీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగుతా అని చెప్తుండు. నేను అనుకున్నా, ఇదేంది ఈ స్లమ్లో ఉన్న ప్రజలకి ఈయన ఇంత ప్రియారిటీ ఇస్తుండు, వాళ్ళు అంత చదువుకున్నారు, ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళకెందుకు ప్రియారిటీ ఇస్తలేడు అనుకున్నా నేను. దాని తర్వాత నేను అడిగిన, అన్న నువ్వు చాలా గొప్పనివి, పాపం పేదోళ్ళ కోసం నడిచిపోయి మాట్లాడినావు, మంచిగా మాట్లాడినావు అని చెప్పిన. లేతమ్మి, వీళ్ళు బెల్ట్ పెట్టుకొని టక్ వేసుకొని టై కట్టుకొని వచ్చిన వాళ్ళు ఓట్లు వేయరు, వాళ్ళైతే ఎటంటే అటు గుద్దుతారు, వాళ్ళంతా నాకే గుద్దుతారు, వాళ్ళు నా వాళ్ళు అన్నాడు. అంటే ఇప్పుడున్న ఒక రెడ్డి ఎమ్మెల్యే గ్రహించింది బీసీలమని చెప్పుకునే ఆఫీసర్లు, ఎస్సీ ఎస్టీలమని చెప్పుకునే ఆఫీసర్లు గ్రహించట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మంచిగా చదువుకున్న తర్వాత, మనకు మంచి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మళ్ళీ మన పల్లెలకు, మన వాడకట్లలకు పోయి మన వాళ్ళని ఆర్గనైజ్ చేయడంలో మనం విఫలమవుతున్నామని నా బాధ, అంతే, వేరే ఏం లేదు. ఎవరినో విమర్శించాలని అన్నానని మీరు అనుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అండ్ బీసీ మైనారిటీ సప్లాన్ విషయంలో మాట్లాడదలుచుకుంటే చాలా సబ్జెక్ట్ ఉంది, నేను ఈ విషయం మీదనే మాట్లాడదలుచుకున్నా. ప్లీజ్, ఏంటంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ స్టంట్, ఓట్ల కోసం ఎరవేసేటటువంటి సప్లాన్లు, పద్ధతులు అని చెప్పి మనం గ్రహించాలి. మనం గ్రహించకపోతే మళ్ళా కాంగ్రెస్ పార్టీనో, బీజేపీ పార్టీనో,
నేషనల్లో చూస్తాం ఖచ్చితంగా. అది మనమే మన చేతులతోటే మన గొంతు మీద కత్తి పెట్టుకోవడం ఖాయం. ఇది మనం గమనించాలి. మొన్న ఏం జరిగిందంటే ఆగస్టు 24-25 తారీఖున, ఆగస్టు నెల అనుకుంటా, బీజేపీ పార్టీ వాళ్ళు ఇందిరా పార్క్లో ధర్నా చౌక్లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టారు. బహిరంగ సభ పెట్టి అందులో నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. అన్న నీతో కిషన్ రెడ్డి మాట్లాడతారంట అని అంటే మాట్లాడినా. నాకు ఆయన పరిచయం లేడు, ఫోన్లోనే మాట్లాడినా. తమ్మి బీసీలకు సప్లాన్ పెట్టాలని బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ చేస్తున్నా, నువ్వు వచ్చి అక్కడ స్పీచ్ ఇవ్వాలి అని నన్ను అడిగాడు. అడిగితే నేను అన్నా కదా, అన్న నేను ఆడికి రాలేను, మీకు మాకు పొసగదు, నేను బీజేపీ భావాజాలానికి నేను సరిపడను, అక్కడికి వచ్చి నేను మీకు నచ్చినట్టుగా నేను మాట్లాడలేను, నా పద్ధతిలో నేను మాట్లాడతా అని చెప్పిన. నువ్వు ఏ పద్ధతిలోనైనా మాట్లాడు అన్నాడు. అంటే ఇప్పుడే 2 ముక్కలు చెప్తాను ఫోన్లో, నీకు నచ్చితే వస్తా లేకపోతే లేదని చెప్పిన. ఏందో చెప్పు అన్నాడు. మీ బీజేపీ పార్టీ మీద పెద్ద బదనాం ఉందన్నా, మండల్ మూమెంట్ వచ్చి బీసీలకు పార్లమెంట్లో రిజర్వేషన్ బిల్లు పెట్టాలన్నప్పుడు బీసీలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేసిర్రు, ప్రతిభను చూడండి కులాన్ని చూడకండి అని చెప్పి బీసీలకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేసి బీసీ కులాలను అప్పటి నుంచి ఇప్పటిదాకా తొక్కి పడుతూనే ఉన్నారు. కాబట్టి మేము బీసీలుగా వచ్చి మీరు సప్లాన్ కోసం మాట్లాడితే మేమేం చెప్పాలి అని చెప్పి నేను ఆయనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడగడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, లేతమ్మి బీసీ కమ్యూనిటీస్లో ముస్లింలు అంటే తుర్కోళ్ళు కొన్ని కులాలు వచ్చి జాయిన్ అయినాయి, వాటి వల్ల బీసీలకు లాస్ అవుతుంది తమ్మి, దాని మీద కూడా మేము చేస్తున్నాము, ఒక కమిటీ చేస్తున్నాము, నువ్వు రా అన్నాడు. అంటే నేనన్నా సంతోషమే, మా రిజర్వేషన్ల కోసం మీరు ఆరాటపడుతుర్రు, మేము సంతోషించాల్సిన విషయమే ఇది. కాకపోతే నేను వస్తా, బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెడతా అని మీ రాజ్నాథ్ సింగో సుష్మా స్వరాజో ప్రకటించమని నేను వస్తా అని చెప్పిన. ప్రకటించగలడా? బీసీ రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి సుష్మా స్వరాజ్ తోటో రాజ్నాథ్ సింగ్ తోటో ప్రకటన చేయగలరా బీజేపీ వాళ్ళు? ఇదే విషయాన్ని నేను ఎక్కడికైనా వచ్చి చెప్తా. ఆ ధైర్యం నా బీజేపీకి లేదు, నా కాంగ్రెస్కు లేదు. ఉంటుందా? ఇంకేమైనా ఉందా? బీసీ రిజర్వేషన్ బిల్ పార్లమెంట్లో పెట్టి చట్టసభల్లో అసెంబ్లీల్లో పార్లమెంట్లో బీసీలు కనుక వాళ్ళ స్థానాల్లో కూర్చుంటే వీళ్ళ స్థానాలు ఏం కావాలి, వీళ్ళు ఎక్కడ ఉండాలి? అదేవిధంగా ఇప్పుడు ఈ సప్లాన్ అనేది ఒక కుట్రపూరితమైనది. ఈ సప్లాను మన మీద ప్రేమతో ఎవరు పెట్టరు. వాళ్లకు ఆదివాసీలు అడవిలు ఉంటేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు అనే విషయం వాళ్ళకి తెలుసు. దళితులు ఊరు బయట అంటరాని వాళ్ళు ఉంటేనే మనం క్షేమంగా ఉంటామనే విషయం వాళ్ళకి తెలుసు. బీసీలు అడక తినేటోళ్ళు బిచ్చగాల లెక్కుంటేనే మనం క్షేమంగా ఉంటామనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి మన కోసము ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణ ప్రభుత్వాలు ఏదైనా సంక్షేమ పథకాలు పెడతారు, మన సంక్షేమాన్ని కాంక్షిస్తారు అని అనుకుంటే అది చాలా పొరపాటని చెప్పి నేను ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ విషయం, మనం స్వయం నిర్ణయాధికారం లేకుండా, ఇలా కిరణ్ కుమార్ రెడ్డికి స్వయం నిర్ణయాధికారం ఉంది. దేశం మొత్తం తెలంగాణ ఇవ్వాలంటే ఆడొక్కడు వద్దంటుండు, దాన్నే స్వయం నిర్ణయాధికారం అంటాం. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. అందరూ మనం తెలంగాణ కావాలని సోనియా గాంధీ చెప్తే ఆమె ఎవరు చెప్పడానికి, ఆ లత్తుంది ఆమె తెలంగాణ వద్దన్నది అని చెప్తున్నాడు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అంటుంది. వాళ్ళ అత్త అప్పుడు ఏం చెప్పింది? 371D అని ఒక ఆర్టికల్ పెట్టింది, ఆమె ఇయ్యొద్దని చెప్పింది, ఆమె కన్నా గొప్ప ఆమె ఈమె అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దాన్ని ఒక రాజ్యాంగపరమైనటువంటి స్వయం నిర్ణయ అధికారం మనకు కావాలి. అది మనకు కావాలంటే చట్టసభలలోకి పోయి మాట్లాడాలి. మనం లోక్సత్తా పార్టీకి వెళ్ళి ఒక్క ఆయన చట్టసభలలోకి పోయిండు. లోక్సత్తా గురించి మనం వింటూనే ఉన్నాం కదా. ఏ రోజన్నా ఒక బీసీని నేను అని ఎవరైనా చట్టసభలలోకి పోయిండా? ఒక ఎస్సీని నేను అని ఒక చట్టసభలలో పోయిండా? ఒక ఎస్టీని నేను చట్టసభలలోకి పోయిండా? పోలే. ఇంతవరకు ఆ ప్రయత్నం జరగలే. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కలిసి ఒక డిసైడ్ చేసుకుందాం. ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని మనం అందరం కలిసి చట్టసభలో పంపిద్దాం పనిచేసి. మన వాళ్ళు ఎట్లా పనిచేస్తారో చూద్దాం. ఒక కమిట్మెంట్ ఉన్న వాళ్ళని పంపిద్దాం. మళ్ళీ ఎట్లుంటాయంటే చట్టసభలు, అయ్యాల అంబేద్కర్ పార్లమెంట్లో కూర్చుంటే ఎట్లున్నాయో మళ్ళీ ఇవాళ అట్లుంటాయి.
అయాల అంబేద్కర్ గారు పార్లమెంట్లో కూర్చుంటే పార్లమెంట్ అంతా ఒక దిక్కు, అంబేద్కర్ గారు ఒక్కడు ఒక దిక్కు. అది మనకు కావాల్సింది. మనకు స్వాతంత్రం ఎక్కడొస్తుందంటే పార్లమెంట్లో అంబేద్కర్ని పటేల్ నెహ్రూ వ్యతిరేకించిన రోజు ఉందే, ఆ రోజు మళ్ళీ మనం తీసుకొచ్చిన రోజే వస్తుంది. ఇవాళ పార్లమెంట్ని ప్రశ్నించేటోళ్ళు ఎవరు లేరు, వాళ్ళు చెప్పేటట్టు వినేటోళ్ళే ఉన్నారు. నిన్నగాక మనం చూసినాం కదా పేపర్లా, మన దళిత కేంద్ర మంత్రి ఒక ఆయన దళితులకు ముఖ్యమంత్రి ఇవ్వద్దు దయచేసి మీరు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, జైపాల్ రెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ పెడితే ఎట్లా పంచాలనో మా వాళ్ళకు తెలియదు, కాబట్టి దయచేసి మీరు మా వాళ్ళకు ముఖ్యమంత్రి ఇవ్వద్దని చెప్పి మనతోనే అనిపించారు. వినలేదా మనం? ఏమైనా అనిపిస్తారు, ఏదైనా చేపిస్తారు. మనోళ్ళతోనే మనల్ని నరికిపిస్తారు, మనోళ్ళతోనే మనల్ని చంపిస్తారు, మనోళ్ళతోనే మనల్ని ఇచ్చేపిస్తారు. చాలామంది తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. దయచేసి కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వేరే విధంగా అనుకోవద్దు, హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ప్రాణం పోసింది బాపనోళ్ళు. అది బాపనోళ్ళ పార్టీ, మన పార్టీ కాదు. ఇప్పటివరకు మనం తెలుసుకుంటున్నాం కదా, బెంగాల్ బ్రాహ్మణుడు మానవేంద్ర రాయ్ అనేట ఆయనే కదా కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడ ఆద్యుడు. అటువంటి పార్టీలతోటి మనకి ఎప్పుడు కూడా న్యాయం జరిగే అవకాశం లేదు. ఒక్క ఉత్తరప్రదేశ్లో మనం చూస్తే ఎంత మార్పు వచ్చింది. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక చమార్ మహిళ, ఒక దళిత మహిళ ఈరోజు దేశంలో నేనున్న ప్రధానమంత్రి పదవికి అని చెప్పి పోటీ పడేటటువంటి వ్యక్తి ఉన్నది. ఈరోజు మనకు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నారు. మనమందరం ఓట్లేస్తే ఈ ప్రాంతీయ పార్టీలో తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి బయటికి వెళ్ళి మద్దతు, లోపలికి వెళ్ళి మద్దతు ఇస్తారు. ఇదా మనకు కావాల్సింది? బయటికి వెళ్ళి ఒకటి మద్దతు ఇస్తే, లోపలికి వెళ్ళి ఒకటి మద్దతు ఇస్తే మరి మనం ఏడిపోవాలి? మన ఓటు మనమేమో మన ప్రజాప్రతినిధికి ఓటేస్తున్నాము, ఆ ప్రతినిధి పోయేమో మనకు వ్యతిరేకమైన చట్టాలు ఎవరైతే చేస్తారో, మనకు వ్యతిరేకంగా ఎవరైతే నిర్ణయాలను అవలంబిస్తారో, వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళకు బయటికి వెళ్ళి మద్దతు ఇవ్వడానికా మనం వాళ్ళకు ఓట్లేసేది? ఒక ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో లేదా ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీనో బీసీనో పోటీ చేస్తే మా కులపోడు, మా వర్ణపోడు, మా ప్రాంతమోడు, మా ఏరియా వాడు, మా బీసీ కులంలో కింది జాతోడు, పై జాతోడు అని మనం ఓట్లేస్తే ఆయన తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి తార్చటానిక, కాంగ్రెస్ పార్టీ దగ్గర గులాంగిరి చేయటానిక మనం ఓట్లేసేది కాదు. ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే మహానుభావుడు ఆత్మగౌరవంతో బతకమని చెప్పింది. అంతెందుకు, మన తెలంగాణ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్ అని ఒక కళ్ళు గీసుకునేట ఆయన మాదిగోళ్ళని తీసుకొని, సాకలి మంగళోళ్ళని తీసుకొని ఆయన గౌండ్లు ఆయన అయ్యి వెలమదూరాల్ని ఉరికిపిచ్చి నరికి చంపిండు, ఒక రాజ్యాన్ని స్థాపించిండు. మనం మర్చిపోతే ఎట్లా? మన పక్కనే పుట్టిండు కదా, మన తెలంగాణలోనే పుట్టిండు కదా. ఏది మనకు ఆ స్ఫూర్తి? ఎలమదొర దగ్గర మనమే చేతులు కట్టుకొని నిలబడుతుంది, రెడ్డి దొర దగ్గర మనమే చేతులు కట్టుకొని నిలబడుతుంది, కర్ణపోల గడిల ముందర మనమే చేతులు కట్టుకొని నిలబడుతుంది. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా అప్పీల్ ఏంటంటే, మీరందరూ కూడా ఆలోచించండి. మనం ఎవరం కూడా మెదడుకు పదును పెట్టట్లేదు, మెదడుతో ఆలోచించట్లేదు. మన పూర్వీకులందరూ కూడా శరీరంతో పనిచేసిర్రు, వాళ్ళు మాత్రం మెదడుతో పనిచేసిర్రు. మనం మెదడుకు పని పెట్టగానే మనం వెనకబడి ఉన్నాం. మన మెదడుకు పని పెడదాం, మనలో ఉన్న అంతరాలను తొలగిద్దాం, మనమందరం ఏకమైదాం, మన రాజ్యాన్ని తీసుకొద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, జై భీమ్, జై పూలే, జై మూల్ నివాసి, జై భారత్, జై తెలంగాణ.